సార్ హెచ్ఎండిఏ ప్లాట్స్ విషయానికి వస్తే 19,000 20,000 ఈ రేంజ్లో ఎక్కడన్నా ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయా హెచ్ఎండిఏలో? హెచ్ఎండిలో నార్మల్గా మార్కెట్ ప్రస్తుత రేట్లో దాదాపు 25,000 30,000 40,000 యావరేజ్ చూసుకుంటే 30,000 ప్లస్ ఇంకో 10,000 డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ది ప్లాట్, ఎమ్యూనిటీస్ ఆఫ్ ది ప్లాట్, రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, డెవలప్మెంట్ సరౌండింగ్ ది ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో తక్కువ ఉంటాయి. 1 or 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బెంగళూరు అంటే హైదరాబాద్ సిటీ బిఫోర్ షాద్ నగర్ ఒక 50 ఎకరాల ప్రాజెక్టు, దాదాపు 600 పైన ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లో హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ అండ్ వెరీ క్లోజ్ టు ది సిటీ. ఓకే. ఇప్పుడు మీరు శంషాబాద్ వెళ్తే శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్. సో మచ్ బిఫోర్ ట్రిపుల్ ఆర్ 8 కిలోమీటర్ ముందే ఈ ప్రాజెక్ట్ ఉంది. హైవేకి చాలా దగ్గరలో ఉంది. అండ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ స్టేజ్ అంటే 90% ఆఫ్ ది వర్క్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఈజ్ రిలీజ్. ఓకే, బ్యాంక్ లోన్ విల్ కమ్. ఆ ప్రాజెక్ట్లో ఫ్యూ ఫ్లాట్స్, ఒక 10-12 ప్లాట్స్ మాత్రం ఉన్నాయి. అది అవైలబుల్ ఉంది. మొన్న ఎన్ఆర్ఐ టెక్సాస్ నుండి వచ్చి అదే రోజు క్లోజ్ చేశారు. గుడ్ గ్రీనరీ, సిసి రోడ్స్ అండ్ వైడ్ రోడ్స్, 100 feet 80 feet 60 feet రోడ్స్. అండ్ వెరీ అంటే ప్రాజెక్ట్ చేస్తాడా లేదా అని డౌట్ అక్కర్లేదు. ప్రాజెక్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం ఫిజికల్గా చూస్తే ఆ గ్రీనరీ చూసి మన హవాక్ అవుతాం మనం. సో చాలామంది లైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాలానగర్ కానీ, సదాశివపేట కానీ, లేదా జడ్చల్ అంటే 80-100 కిలోమీటర్స్. జస్ట్ సిటీకి 40 అంటే ఓవరాల్ అంటే 15 minutes డ్రైవ్. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సిటీ. సంగారె మన షాద్నగర్ వరకు ఇవాళ రేపని మెట్రో వెళ్ళిపోతుంది అసలు. ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దాకా వచ్చింది. ఫ్యూచర్లో కొద్దిగా పెరుగుతుంది అన్ని పక్కల. అటుపటాంచెరు, ఇటు సంగారెడ్డి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో ఇదేంటంటే రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్. ఓకే, ఆల్రెడీ ఆల్ డన్. క్లబ్ హౌస్ ఇంకొక 5-10% వరకు ఉంది. ఈ ప్రాజెక్ట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెరీ ఎకనామికల్ రేట్ నా ప్రకారం. ఎందుకంటే 15,000 20,000 హెచ్ఎండి ప్లాట్ దొరకదు. ఇప్పుడు మీరు చూసుకుంటే మోకిలాలో 80,000 రూపాయలకి అమ్ముతున్నాడు గజం. ఒకప్పుడు 5,000 అంటే ఎవరు 10-15 సంవత్సరాలు 5,000 అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు. అదే ఆ జంగల్ ఎవరు పోతారు. కుక్కడపల్లి కూడా అంతే. అది కొట్టినప్పుడు జేఎన్టీ ఒకటే ఉంది, మిగతా ఏమి లేవు. సో అట్లా చూసుకుంటే ఈ స్పెసిఫిక్ ప్రాజెక్టు నేను 30-40 ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు. నేను ఏదైనా మెంటర్ చేసి అడ్వైజ్ చేస్తే మంచి ప్రాజెక్టే సజెస్ట్. నేను ఏ ప్రాజెక్ట్ సజెస్ట్ చేసినా గవర్నమెంట్ పర్మిషన్స్ విత్ రేరా ఓన్లీ అప్రూవ్ చేస్తాం, వేరేది అప్రూవ్ చేయాలి. ఫ్యూచర్లో అప్రిషియేషన్ ఎంత ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఇచ్చినప్పుడు ఇందా చెప్పగా రియల్ టాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంటుంది. ఒక 5-6 పారామీటర్స్ చూస్తాం. ఫస్ట్ ఏం చూస్తామంటే ఇది సేఫ్టీనా కదా. ఇప్పుడు ఖాళీ ప్లాట్ ఉంటే కబ్జా చేస్తున్నారు జనాలు, తెలుసు కదా. మనం ఎప్పుడో 10 సంవత్సరాల మీద ఇల్లు కట్టుకున్నది, అక్కడ ఎవడో ఇల్లు కట్టుకుని ఉంటాడు ఆల్రెడీ. కరెక్ట్. సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ రెప్యుటేషన్, ఎమ్యూనిటీస్ కంప్లీషన్, అట్లానే లోకల్ డెవలప్మెంట్, ప్లస్ లాస్ట్లో అప్రిషియేషన్, ఇవన్నీ చూసి మనం సజెస్ట్ చేస్తాం. సో సేఫ్టీ అనేది ఎలా ఎన్షూర్ చేస్తారు సార్? ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ సెక్యూరిటీ ఉండదు, గేట్ ఉండదు, ఏముండదు, కంప్లీట్ చేయరు, గ్రీనరీ ఉండదు, ఎండిపోయి ఉంటుంది. అది రీవాల్యూ రీసేల్ రాదు. చాలామంది తెలుసుకుని ప్లాట్ కొనగానే 6 నెలల తర్వాత అమ్మేస్తే వాల్యూ, వాళ్ళు కొన్న వాల్యూ కూడా రాదు. చాలామంది తెలియదు. అందుకని మా రియల్టర్స్ని కన్సల్ట్ చేయమంటాం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, ఇవాళ కొన్న 6 నెలలు అమ్మేద్దాం, విల్ నాట్ గెట్. ఇప్పుడు పెళ్లి కూతుర్ని మనం రాగా చూసాం అనుకో, మనకు నచ్చదు. వాల్యూ ఎప్పుడు ఉంటుందని వన్ షీ హెస్ బీన్ డెకరేటెడ్, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే లుక్ రాదు, లుక్ రాకపోతే సేల్ రాదు, వాల్యూ రాదు. చాలామంది ప్రాజెక్ట్స్ 3 నుండి 4 సంవత్సరాలు టైం పడుతుంది. సో ఈ 3-4 సంవత్సరాలు రా స్టేజ్లో కొంటాం మనం. అది డెవలప్ చేసి రోడ్లు వేసి మొక్కలు పెట్టి పార్కులు పెట్టి అన్నీ చేస్తే ఒక ఆ లుక్ రావడానికి మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల తర్వాత వాల్యూ అప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది అంటే నేను నెక్స్ట్ ఇయర్ యూఆర్ మేకింగ్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అలా రాదు. చాలామంది కంపెనీలు అమ్మిన ప్రాజెక్ట్ 3 నెలలు అమ్మితే వాల్యూ, కొన్న వాల్యూ కూడా రాదు. అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. ఒక బెంచ్ కార్ తీసుకున్నావు అనుకో షోరూంలో, నువ్వు షోరూమ్ బయటకు వెళ్ళి మళ్ళీ 50% వాల్యూ పడిపోతుంది. కరెక్టే, అవునా? అవునంతే. సో ఇదేంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటి, అన్నీ అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయింది. రెప్యూటెడ్ బిల్డర్ 30-40 years నుండి ఉన్నారు మార్కెట్లో. దే ఆర్ డూయింగ్ సెవరల్ ప్రాజెక్ట్స్ అండ్ దే నో వాట్ ఈస్ బిజినెస్. కస్టమర్కి ఏం కావాలి. ఒకప్పుడు మీకు బజాజ్ స్కూటర్ అని ఉండేది, లేదు 500 కట్టి 10 సంవత్సరాలు ఆగేవాళ్ళం.
డెలివరీకి. ఆ వచ్చిన తర్వాత బ్లాక్ కలర్ వచ్చి డెంట్ దోసి నాకు ఇష్టం లేదంటే నీకు ఇష్టం ఉంటే తీసుకోలేదు నేను బ్లాక్లో అమ్మేస్తాను అనేవాడు. అంతే. అంత ఇప్పుడు మన దగ్గరికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి డిజైన్ మనకన్నా ఏం కావాలో కనుక్కొని కార్లు డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా బిల్డర్స్ కూడా అంతే. ఒకప్పుడు బిల్డర్ చెప్పిందే వేదవాక్కు. ఇప్పుడు అది కస్టమర్స్కి ఏం కావాలో కనుక్కొని బిల్డర్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తారు. ఓకే. సో దేర్ ఇస్ ఎ ట్రెండ్ షిఫ్ట్, మార్కెట్ చేంజ్. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎకనామికలీ ప్రైస్ అండ్ వెరీ క్లోజ్ టు ది సిటీ అండ్ ఎనీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 10 years ఇట్ విల్ బికమ్ 5 to 6 times. ఓకే. ఇప్పుడు 20,000 కొంటే డెఫినెట్గా 10 yearsకి 1,00,000 పక్కా అవుతుంది. 1,20,000 అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినప్పుడు 10,000కి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20,000 అయిపోయింది. జస్ట్ 3 yearsలో. 3.5 years. ఓకే. సో హౌ మచ్ రేట్? 30% రేట్ అన్ని ప్రాజెక్ట్స్లో రావండి. సో ఎస్పెషల్లీ దిస్ ప్రాజెక్ట్ ఆ అంబియన్స్ క్రియేట్ చేశారు కాబట్టి జనరల్గా 100 feet 80 feet రోడ్లు ఇవ్వరు, ఇంటర్నల్గా 30-40 ఇస్తారు. వీళ్ళు మెయిన్ అంటే వీళ్ళు ఇంటర్నల్ రోడ్ 40 feet ఇచ్చారు, మెయిన్ అది 60-80 feet ఇచ్చారు. సో అది ఆ లుక్కే వేరు ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లోకి వెళ్తుంటే మీరు ఏదో రిసార్ట్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో దట్స్ ద నేమ్. సంబడి అంటే వెరీ ఫ్యూ ప్లాట్స్ ఆఫ్టర్ అవర్ ఈ ప్రైస్ ఏదైతే చెప్పారు నాన్ నెగోషియబుల్, దెర్ ఇస్ నో నెగోషియబుల్. ఓకే. సోనాలు కొనుక్కోవచ్చు, హెచ్ఎండిఏ, రేరా, బ్యాంకులు అన్నీ ఉన్నాయి. ఓసీఎస్ కమ్ మార్ట్గేజ్ హ్యాస్ బీన్ రిలీజ్, క్లబ్ హౌస్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకొక 10% మేబీ నెక్స్ట్ 6 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్రిషియేషన్ వైజ్, లొకేషన్ వైజ్, డెవలప్మెంట్ వైజ్, ఇండస్ట్రీ అన్నీ ఉన్నాయి అక్కడ. దిస్ బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. ఓకే. మన భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేది బెంగళూరు హైవే. ఓకే. అండ్ బెంగళూరు హైవేలో ఎందుకు అంటే షాద్నగర్ హెస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ గ్రామ పంచాయతీ లెవెల్ టు మున్సిపాలిటీ. షాద్నగర్ ఆల్రెడీ విలేజ్ ఇస్ దేర్. బెంగళూరు ఓల్డ్ హైవే ఉంది, ఇప్పుడు న్యూ హైవే 12 lane ట్రాక్ అవుతుంది రోడ్డు. అండ్ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది, రైట్ కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది. ఇట్లా కొత్తూరు, నందిగామ, మేకగూడ, బాలానగర్ ఇండస్ట్రియల్, పోలేపల్లి, సజ్జ్ ఇవన్నీ కంట్రిబ్యూట్ అయ్యి ఊరికి చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే. షాద్నగర్ చుట్టూ. సో డెఫినెట్గా నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాలు ఇట్స్ గోయింగ్ టు బి బియాండ్ కుక్కట్పల్లి. ఓకే. సో ఇన్వెస్ట్ చేసుకుని చాలామంది ఇప్పుడు రిగ్రెట్ అవుతారు, నేను కుక్కట్పల్లి కొనుక్కుంటే బాగుండేది అని. ఇప్పుడు ఇక్కడ కొనుక్కోతే అదే ఫీలింగ్ వస్తుంది మనకి మళ్ళీ తర్వాత. సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే రేట్లు తగ్గుతాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిందని ఇంకా తగ్గ 1 year బట్టి పెరగకుంటున్నాయి. సో కొనుక్కున్న వాళ్ళు ఎవరంటే ఇంక వెయిట్ అండ్ వాచ్ చేయొద్దు, ఈ ప్రైస్ మీకు రాదు. ఓకే. ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ పెరుగుతాయి, పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఓకే. సో చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారండి. హెచ్ఎండిఏ ప్లాట్ పైన తక్కువ ప్రైస్లో తీసుకోవాలంటే ఎలా, ఎక్కడ తీసుకోవచ్చు అనేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్. అండ్ థ్యాంక్ యూ సార్.